ఓం కాళిక సమర్పణయామి. ఈ రోజుతో నా 6 సంవత్సరాల దీక్ష పూర్తి అయింది. ఇప్పుడు నేను సంపూర్ణ మాంత్రికునయ్యాను. సోదరా, నా ఎన్నాళ్ల దీక్ష ఈ రోజుతో ముగిసింది. నేనిప్పుడు సంపూర్ణమైన మంత్రగత్తెనయ్యాను. నువ్వు చెప్పినట్టే నేను నా శక్తులకు పదును పెట్టాను. చాలా మంచిది సోదరి అకిరా, చాలా గొప్ప విషయం చెప్పావు. నాకు తెలిసి సూరా దీక్ష కూడా నేటితో సంపూర్ణంగా ముగిస్తుంది. నాన్నగారు, నా దీక్ష నేటితో ముగిసింది. నేను కూడా ఇప్పుడు సంపూర్ణమైన మాంత్రికునయ్యాను. షబాష్ షూరా, నువ్వు ఇప్పుడు మాకన్నా పెద్ద శక్తివంతమైన మాంత్రికులా తయారయ్యావు. మీ ఇద్దరు ఒకేసారి మీ శక్తులకు పదును పెట్టడం నిజంగా నాకు చాలా సంతోషకరంగా ఉంది. సోదరా, ఇలాంటి మంచి సమయంలో నాకెందుకో మనం ఆ అరణ్యలోకమునకు వెళ్లడానికి ఇదే సరైన సమయం అనిపిస్తుంది. ఏంటి అకిరా నువ్వు చెప్తున్నది? అరణ్యలోకమా? ఇప్పుడు అరణ్యలోకానికి ఎందుకు? అది చాలా ప్రమాదకరం. లేదు సోదరా, అది ప్రమాదకరమే కావచ్చు, కానీ ఇదే సరైన సమయం. ఇప్పుడు అందరం సంపూర్ణమైన అన్ని విద్యలు తెలిసిన మంత్రగత్తెలం. ఇప్పుడు మనం అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏంటి నాన్నగారు మీరు మాట్లాడుతున్నది? అరణ్యలోకమా? అది ఎక్కడుంది? దానివల్ల మనకేంటి ఉపయోగం? చాలా మంచి ప్రశ్న సూరా. అరణ్యలోకం ఇది ఒక మాయా ప్రపంచం. మంత్ర విద్యలో ఆరితేరిన వారికి వాళ్ళ శక్తులను పరీక్షించుకునే ఒక చక్కని అవకాశం. ఈ లోకానికి వెళ్లి అక్కడ నుంచి గాని ప్రాణాలతో బయటపడితే మనం కోరుకున్న విధముగా మాయా మంత్రదండాలు ఇచ్చే ఒక అద్భుతమైన లోకము. అంటే మీరు మాట్లాడింది దాని అర్థమేమిటి? కొంచెం వివరంగా చెప్పండి. చూడు సూరా, అరణ్యలోకం అనేది ఒక అద్భుతమైన లోకము. ఈ లోకంలో ఎన్నో వింత విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రపంచంలో అడుగుపెట్టిన తరువాత అక్కడ మనకు ఎదురయ్యే పరీక్షల్లో వాటి మీద మనం పై చేయి సాధిస్తే ఆ ప్రపంచం మనకి బహుమానంగా మనకు అవసరమైన కొన్ని శక్తివంతమైన ఆయుధాలిస్తుంది. అవి మన దగ్గరుంటే మనం ఇంకా శక్తివంతులం అవుతాం. ఉదాహరణకి నాన్నగారు చేతిలో ఉన్న మంత్రదండం, అది కూడా తను అరణ్యలోకం నుంచి తీసుకొచ్చిందే. ఆ మంత్రదండంలో చాలా శక్తులు ఉంటాయి. అలా ఎవరైనా మంత్రశక్తిలో ఆరితేరిన వారు ఆ అరణ్యలోకానికి వెళ్లాలనుకుంటారు. అక్కడ ఉన్న ప్రమాదాలను దాటితే ఆ ప్రపంచం మనకి శక్తివంతమైన మంత్రదండాలను ఇస్తుంది. అవి మనకి చాలా ఉపయోగపడతాయి. అవునా? ఇది నిజంగా చాలా అద్భుతం నాన్నగారు. మనం ఇప్పుడే ఆ అరణ్యలోకానికి వెళ్దాం. నిజంగా ఇప్పుడు అక్కడికి వెళ్లే సమయం, అవసరం ఎంతైనా ఉంది. ఏంటి అరణ్యలోకమా? అది ఎక్కడుంది? మీరు చెప్తుంటే మాకు రావాలనిపిస్తుంది. మేము వస్తాం తాత. చూడండి, ఈ లోకం మీరు ఊహించిన దానికి భిన్నంగా ఉంటుంది. కాని మీరు ఇన్నాళ్ళు దీక్ష చేసి తెలుసుకున్న శక్తుల విలువ నాకు తెలియాలి అంటే ఈ ప్రపంచంలోకి వెళ్లాల్సిందే. మీరు చెప్పినట్టే మనం అరణ్యలోకానికి వెళ్దాం. కాని అరణ్యలోకము ఎప్పుడు మనల్ని ఉపేక్షించదు. మన ముందు ఉన్నది ఒక విషయయాత్ర. మనం తిరిగి వస్తామో లేదో కాలమే చెప్పాలి అని మంత్రాల తాత ఒక్కసారిగా తన మంత్రదండాన్ని గట్టిగా నేలకు కొడతాడు. అలా వాళ్ళక్కడి నుంచి కిందకి జారిపోతారు. శూన్యంలోకి పడిపోతున్నారు. అలా వాళ్ళు ఒక పొగ మంచు కప్పి ఉన్న ఒక చోట పడతారు. వాళ్ళు ఒక్కొక్కరు పొగ నుంచి పైకి లేస్తారు. అద్భుతం! ఈ లోకం చాలా అద్భుతంగా ఉంది. అవునవును, ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఈ లోకము మీరు చెప్పినంత భయంకరంగా ఏమీ లేదు. చూడటానికి చాలా అందంగా ఉంది. అప్పుడే సంబరపడిపోకండి. ఇది అరణ్యలోకములకు ద్వారం. ఈ లోకం కాలానికి, శత్రువులకు అతీతమైనది. ఎవరి ఆలోచన బలంగా ఉన్నాయో వారిని ఈ లోకం పరీక్షిస్తుంది. ఇప్పుడు మనమేం చెయ్యాలి? మనం మన లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మన మనసు బలహీనమైతే మనల్ని ఈ లోకం మాయ చేస్తుంది.
అంతలోనే ఆ పొగమంచులో నుంచి ఒక్కసారిగా కొన్ని బుర్రలు లేని అస్థిపంజరాలు కత్తులు పట్టుకుని బయటకు వచ్చాయి. అవి పరిగెత్తుకుంటూ వాళ్ళ వైపు వస్తూ ఉన్నాయి. అయ్యో ఏంటవి మన మీదకి వేగంగా వస్తున్నాయి. చూస్తుంటే అవి మన ఎముకల దానిలా ఉన్నాయి. ఏరా చిట్టి, అవి కూడా నాలానే ఉన్నాయా? వాటికి నాకేం సంబంధం రా? ప్రతి జీవి, ప్రతి మనిషి కూడా శరీరం తీసేస్తే నాలాగే ఉంటారా? అది నువ్వు గుర్తు పెట్టుకో ముందు. వాళ్ళే ప్రత్యక్ష శత్రువులు. వాళ్ళని మనం ఎదుర్కొనే సమయం ఆసన్నమైంది. వీటిని అంతం చేయడం ఎంతసేపు? మంత్రాల తాత ఒకసారి తన మంత్రదండాన్ని ఆకాశం వైపు ఎత్తి ఆకాశం నుంచి ఒక శక్తిని అస్థిపంజరం మీద ప్రయోగించాడు. వెంటనే మరికొన్ని అస్థిపంజరాలు అంతమైపోయాయి. ఇంకా అస్థిపంజరాలు లెగుస్తూనే ఉన్నాయి. ఆ పొగమంచులో నుంచి కొత్తగా పుట్టి అలా పెరుగుకుంటూ వస్తూ ఉన్నాయి. వెంటనే సూరా తన చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన ఆయుధాన్ని వాటి మీదకు విసురుతాడు. ఆ ఆయుధం ఎగురుకుంటూ వెళ్లి పరిగెత్తుకొస్తున్న ప్రతి అస్థిపంజరాన్ని ముక్కలు చేసేస్తుంది. అలా మళ్ళీ ఆ ఆయుధం సూరా చేతిలోకి వచ్చేస్తుంది. నాకు తెలిసి ఇవి భయాన్ని తినే ఆత్మలు. మనం వీటికి భయపడితే అవి ఇంకా బలంగా పుట్టుకొస్తున్నాయి. సూరా, నువ్వు చాలా శక్తివంతుడు అయ్యావు. నీలో చాలా తెలివుంది. వెంటనే ఇంకొక అస్థిపంజరం వాళ్ళ మీదకు వస్తూ ఉంటే వెంటనే అకిరా తన మంత్రశక్తితో అస్థిపంజరాన్ని అంతం చేసేస్తుంది. చాలా బాగుంది అకిరా. ఈ ప్రపంచం మిమ్మల్ని అంగీకరిస్తుంది. కానీ ఇదే సరిపోదు. ముందు ఉన్న మార్గం ఇంకా ప్రమాదకరంగా ఉంటుంది. ఆ పొగమంచు కొంచెంగా అక్కడి నుంచి ఆవిరైపోతూ ఉంది. అప్పుడు వాళ్ళకి ఒక అద్భుతమైన ప్రపంచం కనిపించింది. అక్కడ గాలిలో తేలుతున్న కొన్ని భూభాగాలు ఉన్నాయి. మంత్రాల తాత వాళ్ళందరూ ఉన్నది కూడా ఆ గాల్లో తేలుతున్న భూభాగాలపైనే. వెంటనే ఆ భూభాగం గాల్లోకి లెగిసి అలా గాల్లో వెళ్తూ ఉంది. అరే ఏంటిది? ఈ ప్రదేశం ఏంటి? ఈ అద్భుతమైన నగరం ఏంటి? ఇది మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఇవి ఇక్కడ ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకెళ్లే అద్భుతమైన పరికరాలు. ఇవి మనకి ఎటువంటి హాని చెయ్యవు. ఈ నగరం చాలా పురాతనమైనది. ఇది మానవ లోకంతో సంబంధం లేకుండా పోయిన ఓ నగరం. కానీ ఇక్కడ ఎవరూ లేరు కదా? ఇక్కడ ఎవ్వరూ లేరు, కానీ ఇక్కడ ఏదో దాగి ఉంది. అవును తాత, నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి ఏదో మనల్ని గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆ కింద ఉన్న నగరం మధ్యలో పెద్ద ఘోరమైన గర్జన వినిపించింది. ఈ నగరానికి ఏం జరిగింది? ఆ గొంతెవరిది? నగరం నిశ్శబ్దంగా ఉంది. గాల్లో వింతైన ఆకారం మారుతున్నట్టు అనిపించింది. వాళ్ళందరూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు సాగారు. అక్కడకు వెళ్లి చుట్టూ చూస్తారు, కానీ వాళ్ళకి ఎవ్వరూ కనిపించరు. నిజంగా ఈ నగరం ఒక మహా అద్భుతం. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కానీ ఇక్కడ ఎవరూ లేరు. ఏ ఒక్క జీవి కూడా కనబడలేదు. ఇక్కడ నిజంగా ఎవరూ లేరా? లేదు, ఇక్కడ ఏదో ఉంది. ఒకప్పుడు ఇది గొప్ప మృత్య నగరం, కానీ ఇప్పుడు ఇది ఓ శూన్యమైన భయంకరమైన నగరం అయ్యింది. ఇక్కడ ఏదో ప్రమాదం పొంచి ఉంది. ఆ చీకటి పొగల మధ్యలో నుంచి ఒక అతిపెద్ద ఆకారం బయలుదేరింది. అది ఓ మాయాదేయంలా ఉంది, కానీ తనకి తల లేదు. దేవుడా, ఏంటిది? ఇది నగరాన్ని శాపంగా మార్చిన ఆత్మల గుండమై ఉంటుంది.
ఇది గతం నిండా శాపగ్రస్తమైన జీవం. దీన్ని ఎదుర్కోవాలంటే మిమ్మల్ని శక్తివంతమైన మాంత్రికులా మార్చుకోవాల్సిందే. నీకు భయం వేయట్లేదా సూరా? లేదు, ఇది ఒక మాయ అయితే దీన్ని నేను ఓడించగలను అని ఇంకా శక్తివంతంగా తన మీద దాడి చేస్తారు. అయితే ఆ కాంతి తగులుతుంటే ఆ దెయ్యం ఇంకా తన ఆకారాన్ని పెంచుకుంటూ పోతూ ఉంది. ఏంటిది? మన శక్తులతో దాడి చేస్తున్న కొద్దీ అది ఇంకా దాని ఆకారం పెంచుకుంటూ పోతుంది. మన శక్తులు పని చేయడం లేదా? ఇది శక్తిని తినే శాపగ్రస్తమైన ఆత్మ. దీనిపైన మనం మన శక్తితో దాడి చేస్తూ ఉంటే ఆ శక్తులు దానికి తాకగానే అది మరింత పెద్దగా అయిపోతూ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన పిశాచి. దీన్ని ఓడించాలంటే తెలివైన మార్గం ఉండాలి. అలా అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఎలా దీన్ని అంతం చెయ్యాలి? శక్తిని వదలకుండా దీన్ని బలహీనపరచగల మార్గం ఒకటి ఉంది. మనము దాన్ని గుర్తించాలి. దీని అసలు రూపాన్ని బయట పెట్టాలి. ఓం కాలచక్రవేక్షాయత అని మంత్రాల తాత మంత్రం జపించి తన మంత్రదండంతో ఒక్కసారిగా నేలను కొట్టగానే ఆ నేలంతా నీలిరంగు శక్తులతో విరజిమ్మింది. ఆ నీలిరంగు శక్తి ఆ దెయ్యాన్ని తాకింది. ఆ శక్తిని తాకిన ఆ దెయ్యం ఆకారంలో మార్పొచ్చింది. కొంచెం కొంచెంగా చిన్నగా అయిపోతుంది. అలా చిన్నగా అయిపోతూ ఆ దెయ్యం నిజస్వరూపమైన ఒక వృద్ధుడిలా మారిపోయింది. ఆ వృద్ధుడిని చూసిన వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు. మీరు ఎవరు? నేను ఈ నగరపు చివరి కాపలాదారిని. నా పేరు విశ్వరాజ్. ఈ నగరం శాపగ్రాస్తం కావడానికి నేనే కారణం. ఎందుకు నీ వల్ల ఈ నగరం శాపగ్రస్తమైంది? ఎలా? అని చెప్పగానే ఆ వృద్ధుడు తన చేతిని పైకెత్తి వాళ్ళకి గాల్లో తేలుతున్న ఒక నక్షత్రపు రత్నం చూపించాడు. ఈ రత్నమే మాయాజానానికి మూలం. దీనికోసం రాజ్యాలన్నీ యుద్ధాలు చేశాయి. చివరికి నా స్వంత మంత్రశక్తితో దీన్ని రక్షించాలని ప్రయత్నించాను. కానీ అది విఫలమైంది. నా శక్తి ఈ నగరాన్ని మాయగా మార్చేసింది. మరిప్పుడు ఈ నగరానికి తిరిగి మామూలు నగరంలా మార్చగలమా? అలా జరగాలి అంటే ఈ రత్నాన్ని మీలో ఎవరో ఒకరు దక్కించుకోవాలి. కానీ ఒక్క విషయం మాత్రం జాగ్రత్తగా వినండి. దాన్ని మీరు తాకకూడదు. దాన్ని తాకగానే మీ మనసులోని మెలకువకు పరీక్ష ఉంటుంది. మాయలో చిక్కుకుంటే నువ్వు కూడా ఈ నగరంలో కలిసి మాయమైపోతావు. సూరా, దాన్ని తాకకుండానే దాని మాయను ఎదుర్కోవాలి. దీనికోసం తెలివి కావాలి. బలం ఒకటే సరిపోదు. ఈ రత్నాన్ని మాంత్రిక శక్తితో సమతుల్యం చెయ్యాలి. ఎవరి మనసైతే స్థిరంగా ఉంటుందో వాళ్లే దీన్ని అవరోహించగలరు. సరే, నేను దీన్ని అవహరించడానికి సిద్ధంగా ఉన్నాను. అయ్యో సూరా, వద్దు. మనకెందుకు వచ్చింది ఈ బాధ? ఏదైనా పొరపాటు జరిగిందంటే నువ్వు అంతమైపోతావు. నా మాట విని వెనక్కి వచ్చే సూరా. తనలా ఏదో ప్రపంచంలోనికి వెళ్లిపోతాడు. అక్కడ సూర చుట్టూ చూస్తాడు. తన ఎదుట ఒక పెద్ద అగ్నిగుండం వలె పెద్ద పెద్ద రాళ్లు కనిపిస్తున్నాయి. అంతా శూన్యంగా నిశ్శబ్దంగా ఉంది. నేను ఎక్కడున్నాను? ఇది ఏంటి? నువ్వు ఇక్కడ చిక్కుకున్నావు బాలుడా. నీకు నిజమెరగదు. ఆ గొంతు వినగానే సూర వెనక్కి తిరిగి చూశాడు. నువ్వు ఎవరు? నేనే నువ్వు. నేను నీ భయాన్ని. నువ్వు మాంత్రికుడివి కాదు. నువ్వు ఈ మాయలో పడ్డావు. నువ్వు ఎప్పటికీ గెలవలేవు. నువ్వు నా భయమైతే నువ్వు నాలో ఉండాలి. కానీ నువ్వు నన్నెందుకు నియంత్రిస్తున్నావు? నేను దీన్ని గెలవగలను. నువ్వు నీ భయాన్ని పోగొట్టుకో. నిశ్చింతగా నీ మనసును కుదుటిలో పెట్టు. భయపడితే
నువ్వు ఇక్కడే అంతమైపోతావు. అలా సూరా చుట్టూ తన ప్రతిబింబాలు ఒక్కొక్కటిగా ప్రత్యక్షమై తనకి సలహాలిస్తూ ఉంటాయి. నిన్నింటిగా మనసుని పెట్టు. భయపడితే నువ్వు ఇక్కడే అంతమైపోతావు. మీరందరూ వెళ్ళిపోండి. నాకు ఏం చేయాలో తెలుసు. మీరు ఎవ్వరూ నాకేం చెప్పనవసరం లేదు అని సూరా తన మనసును కుదిట్లో పెట్టి సుదీర్ఘమైన మనసుతో జపిస్తాడు. నువ్వు నీ భయాన్ని ఓడించావు, కానీ ఇది అంతం కాదు. నిజమైన ప్రమాదం ఇంకా ముందుంది. అని ఆ చివరి ప్రతిబింబం కూడా మాయమైపోతుంది. సూరా తనలో ఉన్న భయాన్ని పూర్తిగా వదిలి నిశ్చింతమైన మనసుతో జపిస్తాడు. అలా సూరా ఆ రత్నం నుంచి బయటకు రాగానే వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు. అయ్యో, నువ్వు బ్రతికే ఉన్నావా సూరా? బ్రతికే ఉన్నాను, కానీ మనం పెద్ద సమస్యను ఎదుర్కోవాలి. సూరా ఆ రత్నాన్ని చేజెక్కించుకున్నాడు. ఇప్పుడు ఈ నగరం మళ్ళీ జీవంతో నిండుతుందా? నువ్వు నిజమైన మాంత్రికుడు బాలుడా. ఇప్పుడు ఈ నగరానికి మళ్ళీ జీవం వస్తుంది. శుభాకాంక్షలు సూరా. నువ్వు ఈ ఉత్కంఠ పోరులో విజయం సాధించావు. నువ్వు తిరిగి రావడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నగరవాసులు ఎప్పటిలాగే జీవించారు, కానీ నాకు దాన్ని పట్టుకుని వెంటనే నేను ఒక ప్రపంచంలోకి వెళ్ళాను. అక్కడ నాకు చివరిగా వినిపించిన మాట ఇంకా ముందు ముందు చాలా ప్రమాదమని. అంటే ఇంకా మన ప్రయాణం ఆగిపోలేదు, ఇంకా ఏదో ఉంది. అవును, దీని వెనుక ఎవరున్నారో మనం ఇంకా కనుక్కోవాలి. మన ముందు ఉన్న సాహసం ఆగదు. మనం విజయం అందుకున్నామనుకున్నాం, కానీ ఇంకా ఏదో మిగిలి ఉంది. సత్యాన్ని తెలుసుకునే మార్గం ఇప్పుడే మొదలైంది. నగరం మళ్లీ జీవంతో నిండినప్పటికీ కూడా అకీరా సూరా మంత్రాల తాతకి అంతఃకరణంలో ఏదో అసంపూర్ణంగా ఉందనిపించింది. మాయా రత్నం వెనుకున్న నిజమైన శక్తి ఎవరిదో కనుక్కోవాలి. ఈ నగరాన్ని ఎవరో శాపగ్రస్తునిగా మార్చడం వల్ల వేరే వాళ్ళకి లాభపడేలా ఉంది. ఈ మాయారత్నానికి మరొక చోట ఉండే ఏదో దానికి సంబంధం ఉండే ఉంటుంది. ఆ సంబంధం ఏమై ఉంటుంది అని సూరా మాట్లాడుతుంటే ఆ గ్రామంలో ఉన్న మరొక వృద్ధుడు వాళ్ల ముందుకు వచ్చి ఇలా అంటాడు. అంతులేని నీడల గుడి. అవును, మీ ప్రయాణం ఇంకా అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. మీకు తెలియని ఒక నిజం మిగిలే ఉంది. ఇంతకీ నువ్వెవరు? నేను అంతులేని నీడల గుడిలో కాపలాదారిని. మీరు అక్కడికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఏంటి అంతులేని నీడల కూడా? అది నిజంగా ఉందా? అవును, అది నిజంగా ఉంది. అది ఈ ప్రపంచం యొక్క మర్మాన్ని దాచే స్థలం. మీకు మాయారత్నం ఇచ్చిన పరీక్ష ఆ గుడితోనే ముడిపడి ఉంటుంది. ఇంతకీ ఆ గుడి ఎక్కడుంది? అది నగరానికి అతి లోతైన నీడలో ఉంది. చాలా మంది ప్రయత్నించి అక్కడ చిక్కుకుపోయారు. ఇది ఒక అద్భుతమైన మాయా ప్రపంచం. దాన్ని మనసు గుట్టుపట్టుకున్న వారు మాత్రమే దాటి వెళ్ళగలుగుతారు. వెంటనే వాళ్లు గాల్లో తేలుతున్న దానిపై అంతులేని నీడల గుడి దగ్గరకు బయలుదేరారు. అలా అక్కడికి చేరుకున్నారు. ఆ గుడి చాలా పురాతనమైనది. గోడల మీద ఏవో రాతలు ఉన్నాయి. వాళ్ళు లోపలికి వెళ్లే మార్గం కోసం మొత్తం గాలిస్తూ ఉన్నారు. ఎవరు మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ఇది మామూలు స్థలం కాదు. ఇక్కడికి వచ్చిన వారు మరలా తిరిగి వెళ్ళలేరు. ఏంటిది విచిత్రంగా ఉంది? ఒక పక్షి మాట్లాడుతుందా? మనల్ని హెచ్చరిస్తుందా? ఇది నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. తాత, నాకెందుకో చాలా భయంగా ఉంది. ఇదంత సులభంగా ఉండేటట్టు లేదు. మనం ఇక్కడ నుంచి తిరిగి వెళ్లిపోవడం మంచిది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు చిట్టి? ఇక్కడికి రావడమే గాని తిరిగి వెళ్లడం లేదు అంటుంటే నీకు అర్థం కావటం లేదా? ఇక్కడ మనం గెలిస్తేనే తిరిగి మన లోకానికి వెళ్ళగలుగుతాం. లేదంటే మనం అందరం ఈ లోకంలో శాశ్వతంగా అంతమైపోతాం.
ఈ ప్రపంచం ఏదో బాగుంటుందంటే మీ వెంటే నేను వచ్చేసాను గాని అక్కడే ఉండిపోయినా బాగున్ను. ఏ బాధ లేకుండా ఉండేవాణ్ణి. అనవసరంగా వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాను. అవునే ఎముకలుదానా, మనం ఆ ప్రపంచంలోనే ఉండిపోవాల్సింది. అనవసరంగా వచ్చాం వీళ్ళతోని. సూర ఒక దగ్గర గోడ మీద ఏదో రాతలు చదువుతూ ఇలా అంటున్నాడు. గోడల మీద రాత్రి ఏంటో చూడండి, ఇవి మనకేదో చెబుతున్నాయి. అందరూ వచ్చి ఆ గోడల మీద ఉన్న రాతల్ని పరిశీలిస్తూ ఉంటారు. అయితే ఆ గోడల మీద ఉన్నది మంత్రాల తాతకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రవేశించిన వారు వాళ్ళు సాధించిన ఆ మాయారత్నాన్ని తూర్పు వైపు ఉన్న ఒక చోటులో పెడితే ఈ గుడి ద్వారం తెరుచుకుంటుంది. దీని అర్థమేమిటి? ఈ రత్నాన్ని పెట్టే చోటు ఎక్కడుంది? అది ఈ గుడికి తూర్పు వైపు ఉన్న ఒక చోటులో ఉంది. పదండి అక్కడికి వెళ్దాం అని వాళ్ళక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే ఇంతలో ఒక నల్లటి ఆకారం కలిగిన ఒక పిశాచి వాళ్ళ ముందుకు వస్తుంది. నాకు ఈ మాయారత్నం శక్తి కావాలి. నేను ఈ ప్రపంచాన్ని నా గుప్పెట్లో పెట్టుకోవాలి. మీరు మర్యాదగా మీ దగ్గర ఉన్న మాయారత్నాన్ని నాకు ఇవ్వండి, లేదా నా శక్తితో మిమ్మల్ని అందరినీ అంతం చేసేస్తాను. కానీ ఆ నల్ల పిశాచిని దాడి చేస్తున్న కొద్దీ మరిన్ని నల్ల భూతాలు ప్రత్యక్షమవుతాయి తప్ప అవి అంతం కావు. అరే ఏమిటిది? మన శక్తితో దాడి చేస్తున్న కొద్దీ అవి ఇంకా ఎక్కువైపోతున్నాయి. అసలు వాటిని అంతం చేసే మార్గం ఏమిటి? సూరా, కంగారు పడకు. నీ చేతిలో ఉన్న ఆ మాయారత్నంతో వాటిని అంతం చెయ్యవచ్చు. నువ్వు నీ శక్తితో ఆ మాయారత్నాన్ని ఉపయోగించి వాటి మీద దాడి చెయ్యి అని చెప్పగానే సూరా తన చేతిలో ఉన్న మాయారత్నంతో వాటి మీద దాడి చేస్తాడు. వెంటనే వాళ్ళు ఆ మాయారత్నాన్ని తీసుకువెళ్లి ఆ గుడికి తూర్పు వైపు ఉన్న ఒక ద్వారం దగ్గరకు వెళ్లి అక్కడ ఆ రత్నాన్ని అమరుస్తారు. వెంటనే ఆ రాతి ద్వారం తెరుచుకుంటుంది. నిజంగా మీరు సాధించారు. మీరు చాలా శక్తివంతమైన మాంత్రికులు. మీలాంటి వాళ్ళకి ఎప్పుడూ మా ప్రపంచం ఆహ్వానిస్తూనే ఉంటుంది. మీలాంటి వాళ్లకు మేము ఎప్పుడూ సహాయపడుతూనే ఉంటాం అని ఆ చీకటి గుడిలో నుంచి ఒక పొడవు ముక్కుతో ఉన్న ఒక పక్షి బయటకు వస్తుంది. మీరు దేనికోసమైతే ఇక్కడికి వచ్చారో అది మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కళ్ళు మూసుకొని మీకు ఏం శక్తులు కలిగిన మంత్రదండాలు కావాలో కోరుకోండి, అవి మీకు దక్కుతాయి అని చెప్పగానే వాళ్ళందరూ కళ్ళు మూసుకుని వాళ్లకు కావలసిన మంత్రదండాల్ని కోరుకుంటారు. సూరా ఒక అతీతమైన మంత్రదండాన్ని కోరుకుంటాడు. అకీరా ఎగిరే ఒక మంత్రదండాన్ని కోరుకుంటుంది. మంత్రాల తాత కూడా ఎగిరే ఒక చాపని కోరుకుంటాడు. మీరు ఎందుకని ఏమీ కోరుకోలేదు? ఈ ప్రపంచంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చాలా శక్తివంతులు. మీరిద్దరూ కూడా మీకు తోచింది కోరుకోండి అని ఆ పక్షి అల్లరి చిట్టిని అలాగే అస్థిపంజరానికి ఆజ్ఞాపిస్తుంది. మాకు ఎటువంటి మంత్రదండాలు వద్దు. మా గురువుగారి దగ్గర ఉంటే మా దగ్గర ఉన్నట్టే, కానీ మాకు కొన్ని అతిథి శక్తులు ఇవ్వండి. అలా అయితే మేము కూడా చాలా బలంగా తయారవుతాం అని చెప్పగానే ఆ పక్షి వాళ్లకు కొన్ని శక్తులు దారపోస్తుంది. చాలా ధన్యవాదములు. మేము కోరుకునే విధముగా మాకు ఈ మంత్రదండాలు ఇచ్చినందుకు. ఈ ప్రపంచం ఎప్పుడూ ఒక అద్భుతమైనది. ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన ప్రతిసారి నేను చాలా నేర్చుకుంటున్నాను. చాలా శక్తులు నాకు తెలుస్తున్నాయి. ఇది నిజంగా చాలా చాలా అద్భుతం. మీలాంటి మహామాంత్రికుల కోసం ఎప్పుడూ ఈ ప్రపంచం వేచి చూస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ అరణ్యలోకానికి రావచ్చు. తప్పకుండా. కానీ ఈ అరణ్యలోకం యొక్క రహస్యాలు ఇంతేనా? ఇది చాలా సులువుగా ఉంది. ఈ అరణ్యలోకం పూర్తి రహస్యాలు తెలియాలంటే ఒక యుగం సరిపోదు. ఇప్పటి వరకు మీరు చూసింది కొంచెం మాత్రమే. ఇంకా మీకు తెలియాల్సింది, చూడాల్సింది చాలా ఉంది. ఇది ఒక అంతు చిక్కని రహస్య లోకం.
ఇక్కడ నుంచి ఇంకా ముందుకు ప్రయాణించాలంటే ప్రాణాల్ని పణంగా పెట్టడమే. కానీ ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నది చాలు. మీరింక తిరిగి మీ లోకానికి వెళ్ళిపోండి. మళ్ళీ మీరు వచ్చినప్పుడు మిగతా రహస్యాల గురించి తెలుస్తుంది. చెప్పగానే వాళ్ళు ముగ్గురు కూడా వాళ్ళు కోరుకున్న ఆ మంత్రదండాలపైన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా వాళ్ళు ఆ అరణ్యలోకం ద్వారం దగ్గరకు వస్తారు. అక్కడకు రాగానే మళ్ళీ మంత్రాల తాత తన మంత్రదండంతో నేలను గట్టిగా కొట్టగానే వాళ్ళు మళ్ళీ ఆ శూన్యంలో నుంచి పైకి వెళ్లిపోయి భూప్రపంచం మీదకు వస్తారు.